జగన్ కీలక నిర్ణయం, తీవ్ర షాక్ లో కూటమి. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడిచింది. దీంతో జగన్ గేర్ మార్చినట్లు కనబడుతోంది. ఇంకా ఏదేమైనా వచ్చే ఎన్నికల్లోకి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్లు కనబడుతోంది. అందుకే మాటకు మాట, సవాలుకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. రప్ప రప్ప డైలాగులను కాకుండా అనుకున్నది చెయ్యాలంటూ కేడర్కు చెప్పే పరిస్థితికి వచ్చారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేతలు యాక్టివ్ గా ఉండేవారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కామూరి నాగేశ్వరరావు వంటి నేతలు కొంత యాక్టివ్ గా కనిపించినప్పటికీ మిగిలిన నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపారాలను మాత్రమే పరిమితమయ్యేవారు. మొన్నటి వరకు విమర్శలకు జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా అధికార పార్టీ ఇచ్చే విమర్శలకు పెద్దగా స్పందించలేదు. కేవలం కొందరు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. జగన్ పొదిలి పర్యటనలో కానీ, రెంటపాల పర్యటనలో సమయంలో గాని జరిగిన సంఘటనలపై కూడా నేతలు రెస్పాండ్ పెద్దగా కాలేదు. అయితే ఇటీవల కాలంలో మాత్రం నేతలు ఇంకా బయటకు వచ్చారు. ఇన్నాళ్లు కేసులకు, అరెస్టులకు, జైళ్లకు భయపడిన నేతలు ఇకపై భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, సవాళ్లు విసురుతున్నాం అంటున్నారు. ఎందుకంటే ఇంకా తాము భయపడితే రానున్న ఎన్నికల్లో కేడర్ నిలబడదన్న నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతోంది. మరోవైపు జిల్లాల పర్యటనకు వస్తుండటంతో కూడా నేతలు మార్పునకు కారణమవుతోంది. జగన్ జిల్లాల పర్యటనకు విజయవంతం కావాలంటే కార్యకర్తల సహకారం అవసరం. వారు ఏమాత్రం భయపడినా రాకపోయినా టూర్ ఫ్లాప్ అవుతుంది. ఆ ప్రభావం తమపై పడుతుందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతూనే ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సైతం జక్కంపూడి బ్రదర్స్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది నేతలు బయటకు రావడం వైసీపీకి కొంత సానుకూలంగా వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనకు ఎప్పుడు వచ్చినా పూర్తి స్థాయి సక్సెస్ చేయడమే కాకుండా తమ స్థానాలను పదిలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనబడుతోంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.